ఆంధ్రప్రదేశ్ సచివాలయం హెల్త్ ఆఫీసర్ యూనియన్ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరసన దీక్షలు చేశారు. రాష్ట్రంలో గ్రామస్థాయి సచివాలయ పరిధిలో హెల్త్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న వారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఈ దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రాజు, శ్వేతవర్ధిని మీడియాతో మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేసి ఇతర న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా వచ్చే నెల 15 నుంచి సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో సచివాలయం హెల్త్ ఆఫీసర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నా పేరు శ్వేతవర్ధిని అండి. నేను విరవ పిహెచ్సి పీదోన్మూరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో సిహెచ్ఓగా గత 6 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నానండి. ఈ మార్చి వస్తే నాకు 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 7వ సంవత్సరంలో నేను అడుగుపెట్టబోతున్నాను. ఇన్ని సంవత్సరాలుగా కూడా ప్రతి విలేజ్లో నా అండర్లో 3 విలేజెస్ ఉంటే ఏ విలేజ్లోనూ కూడా నేననే కాదు 10,032 మంది కూడా ప్రతి విలేజ్లో ఏ పనైనా మేము ముందుండే చేశామని. కానీ అలాంటి సిహెచ్పి ఈ రోజున రోడ్ ఎక్కి మేము ఇలా ధర్నా చేస్తున్నామంటే మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలండి. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ప్రతి సిహెచ్ఓని కూడా రెగ్యులరైజ్ చేయాలి. మాకు ఈపీఎఫ్ వెంటనే పునరుద్ధరించాలి. మా అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలి. మా చాలీ జీతాలతో మా ఫ్యామిలీస్ లీడ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అద్దె బకాయిలు కూడా చెల్లించాలంటే మాకు చాలా కష్టతరంగా ఉందండి. అండ్ ఇంకా అన్ని ఎన్హెచ్ఎం క్యాడర్తో సమానంగా మాకు కూడా 23% హైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనండి. మా శాలరీతో పాటు మా ఇన్సెంటివ్స్ మాకు ఖచ్చితంగా చెల్లించాలి. ఇది మేము గత ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రభుత్వానికి ముందే నోటీస్ ఇచ్చి మేము సమ్మె చేస్తున్నామండి. ప్రతి పని కూడా దశల వారీగా మేము తగ్గించుకుంటూ వచ్చి మేము సమ్మె చేస్తాం. మొన్న విజయవాడలో 2 రోజులుగా ధర్నా చేసామండి. చంటి బిడ్డలను తీసుకుని గర్భిణీలేంటి, చంటి బిడ్డలేంటి అంత ఎండలో కూడా మేము ధర్నా చేసి వచ్చామండి. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి మాట స్పందన లేదండి. అందుకని ఈ రోజున ఏ జిల్లా వారీగా ఎవరి జిల్లాలో వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి మేము ధర్నా చేస్తున్నామండి. ఇది ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు కూడా ఈ సమ్మె ఆగేదైతే లేదండి. మేము ఎలా కంటిన్యూ చేస్తామండి. ఎండ రాని, తుఫాన్ రాని, ఏదైనా అవని మా డిమాండ్స్ నెరవేరే వరకు కూడా మేము ఇలా సమ్మె చేస్తామండి. థ్యాంక్స్ అండి.